సో వి ప్రైజ్ గాడ్. ఈరోజు మరి వాక్యంలోకి వెళ్దాం. యూజువల్గా మనకి ఈస్టర్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద మెసేజెస్ దట్ వి మిస్ ఈజ్ ది అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తెలుసు కదా, ప్రభు ఆరోహణమైంది ఎన్నో రోజు తెలుసు ఎవరికైనా? ఎన్నో రోజు? 40 days. తర్వాత ఆరోహణమైంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? డే ఆఫ్ పెంటెకోస్ట్ ఎప్పుడు? 50th day రోజు కదా. సో మనకి ఈస్టర్ అనేది సండే కదా, మనం రిజరెక్షన్ డే. ఈస్టర్ అని కూడా అనకూడదు జనరల్గా, కానీ బట్ ఈ రిజరెక్షన్ డే అనేది సండే కాబట్టి వీ ఆల్వేస్ రిమెంబర్, వీ ప్రైజ్ గాడ్, వీ సెలబ్రేట్. డే ఆఫ్ పెంటెకోస్ట్ కూడా సండే. సో అది కూడా మనం సెలబ్రేట్ చేస్తాం, గుర్తుపెట్టుకుంటాం. ఈ డే ఆఫ్ అసెన్షన్ ఆరోహణమైంది సండే రాదు అది. సో యూజువల్లీ వి మిస్ కదా, చాలాసార్లు మిస్. నేను చాలా తక్కువ విన్నా, ప్రాబబ్లీ 1, 2, 3 సార్లు విన్నానేమో నేను ఈ సంఘ పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా. విన్నది చాలా తక్కువ. ఎందుకంటే అది సండే రాదు కదా. ఇంకోటి కూడా చాలా తక్కువగా మనం వినేది కూడా ఏంటంటే, మొన్న ఈ పామ్ సండే కదా, పామ్ సండే కూడా మనం ఒక్కసారే, అది కూడా డ్యూరింగ్ ద క్రూసిఫికేషన్, మన శ్రమల ధ్యానాల్లోనే ఒక్కసారే ఏదో వింటాం. బట్ దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దాని నుంచి మనం పొందుకునే అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అలాగే లూకా 24, రైట్? యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ చాప్టర్ 1 అండ్ ఆల్సో లూక్ చాప్టర్ 24. 2, 3 ఉన్నాయి బ్రదర్, అక్కడే ఉంటుంది. బ్యాక్ వెళ్ళు రవి, బ్యాక్ వెళ్తే డే ఆఫ్ అసెన్షన్ ఉన్నట్టు చూడండి. 3 ఉన్నాయి జస్ట్, బట్ యూ విల్ సీ. ఎందుకంటే ఆ పిక్చర్ కూడా ఇంపార్టెంట్. నేను పిక్చర్స్ పెట్టాను కొన్ని, పక్కది రవి, అక్కడే ఉంది చూడండి. అదే, దట్స్ ద వన్, మెన్ ఆఫ్ గలిలీ. సో లూకా సువార్త 24వ అధ్యాయానికి మనం వెళ్తే, ఇప్పుడు చివరి అధ్యాయంలో 50-51 చూడండి ఎవరన్నా. లూకా 24, 50-51. ఆయన ఎలా ఆరోహణమయ్యాడంట? వారిని ఆశీర్వదించుచుండగా, వారిని బ్లెస్ చేస్తూ ఉంటుండగా ఆయన ఆరోహణమయ్యాడంట. అక్కడ ఈవెంట్ని మనం గుర్తు తెచ్చుకుంటే, ఒక్కసారి ఈవెంట్ని మనం ఇమాజిన్ చేసుకుంటే, ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? హీస్ బ్లెస్సింగ్, ఇంక ఏమి లేదైనా అక్కడ ఏం చేయట్లయినా ఆశీర్వదిస్తూ ఉంటుండగా ఆయన ఆరోహణం అయ్యాడంట. అంటే ఈరోజు ఆ ఆరోహణం అయ్యేటువంటి ఆ యొక్క ఈవెంట్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మనం క్రాస్ వైపు చూస్తాం కదా చాలాసార్లు. యేసుక్రీస్తు అంటే ఏం గుర్తు తెచ్చుకుంటాం చాలాసార్లు? సిలువ వేయబడిన యేసుక్రీస్తు కదా. నువ్వు పాపివి, వెళ్తావు, క్షమాపణ, బల దగ్గరికి వెళ్తాం. ఇంకేం గుర్తు తెచ్చుకుంటాం? రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ కూడా గుర్తు తెచ్చుకుంటాం కదా. నేను చిన్నప్పుడు అంతా కూడా పాపిగానే చూసుకునేవాడిని కదా. ఏదన్నా ఉంటే ఎప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తే గుర్తొచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత, అరే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఎందుకు ఎప్పుడు మనం గుర్తు తెచ్చుకునేది? రిజరెక్టెడ్ కదా, ఓ దేవుడు లేచాడు, ప్రభువు లేచాడు అనేది గుర్తు తెచ్చుకుంటామనేవాడిని. కానీ ఏం మిస్ అయ్యానంటే, ఇది మిస్ అయినా ఎప్పుడు గుర్తు తెచ్చుకునేవాడిని కాదు ఎందుకంటే మనం ఎప్పుడు వినం. ఆరోహణమే అసలు ఈయన ఆరోహణమైందే ఎలా వెళ్ళాడో బ్లెస్ చేస్తూ వెళ్ళాడంట. ఎటువంటి పిక్చరైజేషన్ కదా కొన్నిసార్లు, అంటే మన ఇమాజినేషన్ కాదు, ఓన్ కాదు. వాక్యం చదివేటప్పుడు కొన్ని పిక్చర్స్ గాడ్ వుడ్ ఫామ్, పరిశుద్ధాత్ముడు మనకు దయచేస్తాడు. అవి మన రూపంలో పెట్టుకోవాలి. అవి క్రూసిఫికేషన్కి ఎంత ప్రాధాన్యత ఉందో, రిజరెక్షన్కి ఎంత ప్రాధాన్యత ఉందో, అసెన్షన్కి, ఆరోహణానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా చదివితే 52 వారు తర్వాత ఏం చేశారంట? ఇంకా పరిశుద్ధాత్ముడు రాలేదండి. పరిశుద్ధాత్ముడు రాలా, కానీ ఆయన వాళ్ళు వర్షిప్ చేశారంట. మత్తయి 28లో ఆయన కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు, గలిలయ కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఆయన వాళ్ళకి గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ఏంటి గ్రేట్ కమిషను? వెళ్ళి
అప్పుడు ఆయన ఏం చేశారంట, కొంతమంది మొక్కారు కానీ కొంతమంది సందేహించారు. అలాగ అర్థం కాలే. అప్పటికి రిజరెక్టెడ్ క్రైస్ట్ ఆయన, పునరుద్ధరణ యేసుక్రీస్తుని చూస్తూ కూడా కొంతమంది మొక్కారు, కొంతమంది సందేహించారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ లూకా ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఇంకా పరిశుద్ధాత్ముడు రాలేదండి. వారు ఆయనకు నమస్కారము చేసి, ఇంకా పరిశుద్ధాత్ముడు రాలా. వారు మహానందముతో, ఇంకా పరిశుద్ధాత్ముడు రాలా. యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఇంకా పరిశుద్ధాత్ముడు రాలా. ఎడదగ్గగా దేవాలయంలో ఉండే దేవునికి స్తోత్రము చేయుచుండిరి. పరిశుద్ధాత్ముడు రాకముందే, యు నీడ్ ద పవర్ ఆఫ్ అసెన్షన్, ఆ ఆరోహణమైనటువంటి శక్తి వారి కళ్ళ ముందు కనపడతా ఉంటే వారికి ఆనందము, వారికి సంతోషము, వారు ఆయన దైవత్వాన్ని గుర్తించగలిగారు. అందరూ కూడా నమస్కారం చేశారంట మహా ఆనందముతో. అటువంటి పరిస్థితి ఉంది తెలుసా అక్కడ ఆ సమయంలో. యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సిలువ వేయబడినటువంటి యేసు భయపడతా ఉన్నారు. అందరూ చాలా భయంలో గడుపుతూ ఉన్నారు. మనకు తెలుసు వాళ్ళందరూ కూడా భయంలో ఏ విధంగా గడిపారో. ప్రభు వచ్చి వాళ్ళని దర్శించి సమాధానం కలుగు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎటువంటిది ఉంది తెలుసా? హృదయం ఆనందముతో నిండిపోయిందంట, సంతోషము చేస్తా ఉన్నారంట ఎడతెగక. మనం ఈరోజు చెప్పుకుంటా, అయ్యా పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు కలవలేవు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాకముందే. అందుకోసం చాలాసార్లు చెప్తాను, బాబు యాక్స్ చాప్టర్ 2కు ముందు యాక్స్ చాప్టర్ 1 ఉంది. యాక్స్ చాప్టర్లో 2కి వెళ్ళాలంటే 1లోకి వెళ్తేనే 1లో అంత కంటెంట్ ఉంటుంది. అసలు అక్కడ 1లో అంత డిపెండెన్సీ ఉంటుంది. అక్కడ నువ్వు చాప్టర్ 1ని నువ్వు ఎంతగా పట్టుకుంటావో చాప్టర్ 2లోకి నువ్వు వెళ్తావు కదా. ఏంటి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయన యొక్క మినిస్ట్రీలో మనం చూస్తే ఈరోజు 5 కార్యాలు మినిస్ట్రీలో కదా. రవి కెన్ మూవ్ ద స్లైడ్. ఆయన ఎర్త్లీ మినిస్ట్రీ, ప్రభు యొక్క ఎర్త్లీ మినిస్ట్రీని డివైడ్ చేయాలంటే ఒక 5 కార్యాలు ఉన్నాయి. మొదటిది ఇన్కార్నేషన్. ఆయన ఈ లోకానికి వచ్చాడు మానవ రూపంలో, తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని కదా ఆయన ఈ లోకానికి వచ్చింది మొదటిది. అయితే అట్లా రెండవది ఏంటి? ట్రాన్స్ఫిగరేషన్. కొన్ని పెట్టాను, ఇంకా కూడా పెట్టొచ్చు దాంట్లో. ట్రాన్స్ఫిగరేషన్, ఆయన సంపూర్ణ మానవుడుగా, సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఆయన జీవించగలిగాడు. అదే శిష్యులకి ఆయన ఆ రూపాంతర కొండ మీద కనపరుచుకుంటాడు కదా. ఆయన ముఖము కానీ ఏ విధంగా సూర్యుడిలాగా మెరిసిపోయిందంట, ఆయన వస్త్రాలు ఏ విధంగా అయిపోయినాయి, మేఘములో నుంచి ఆ ఒక స్వరము వినటం, ట్రాన్స్ఫిగరేషన్. ఇంకొకటి ఏంటి మనకందరికీ ఎప్పుడు గుర్తుండేది? క్రూసిఫిక్షన్. దాని తర్వాత ఏంటి? రిజరెక్షన్. క్రూసిఫైడ్ జీసస్, రిజరెక్టెడ్ జీసస్. చివరిది ఏంటి? అసెండెడ్ జీసస్. చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఎర్త్లీ మినిస్ట్రీ ఎలా క్లోజ్ అయింది? విత్ అన్ అసెన్షన్. క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం మనం కదా, ఆయన వచ్చింది. మరి ఆయన వెళ్ళింది మనం చేయం కదా, మనం చేయం. సో వీ లూజ్ సమ్ బెనిఫిట్స్, వీ లూజ్ సమ్ బ్లెస్సింగ్స్, వీ లూజ్ సమ్ అడ్వాంటేజెస్. ప్రతి వ్యక్తికి ఇప్పుడు క్రూసిఫికేషన్కి ఎంత ఆశీర్వాదం ఉందో, రిజరెక్షన్కి ఎంత ఆశీర్వాదం ఉందో, అసెన్షన్కి కూడా అంతే ఆశీర్వాదం ఉంటుంది. ఎలా మనం పట్టుకుంటాం? అయితే అసెన్షన్ని చూసినటువంటి కొంతమంది బిడ్డలు ఉన్నారు అక్కడ కదా. యాక్ట్స్ చాప్టర్ 1కి వెళ్దాం. ఈరోజు వర్తమానం వచ్చేసి మెన్ ఆఫ్ గలిలీ, గలిలయ మనుషులారా అని ఏంజల్ దూత చెప్తా ఉంది అక్కడ. గలిలయ మనుషులారా, నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ పోర్షన్ అది. నాకు చాలాసార్లు నేను అక్కడికి వెళ్తూ ఉంటాను. నేను 11వ వచనం, 1వ అధ్యాయము 11వ వచనం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మరి ఇదిగో వాక్యంలోనికి వెళ్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ఆ ఈవెంట్ని మరొకసారి మేము గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభువా. ఆ డే ఆఫ్ పెంటెకోస్ట్ ముందు జరిగినటువంటిది అయా అసెన్షన్, ఆరోహణం దేవా మరి జ్ఞాపకం చేసుకుంటుండగా స్పీక్ టు అస్ లార్డ్. మాకు కూడా ఆ పిక్చర్ తండ్రి, మా మనస్సుల్లో ఉండేటువంటి పిక్చర్ని ఈరోజు మేము పొందుకోవాలి తండ్రి.
ఆ గలిలయ మనుషులు ఏ విధంగా పొందుకున్నారో మేము కూడా తండ్రి పొందుకోవాలి. కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి, వాళ్ళు నడిపించు. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ గలిలయ మనుషులు ఎంత అదృష్టం చేసుకున్నారంటే, ఎక్కడ జరుగుతుంది ఈవెంట్ ఇది? యెరూషలేం దగ్గర బెతనీ, యెరూషలేంకి చాలా దగ్గరలో ఉన్నటువంటి గ్రామం, అక్కడ జరుగుతూ ఉంది. ఈ గలిలయ మనుషులు ఎక్కడ ఎందుకున్నారు వాళ్ళు? వీళ్ళంతా ఎవరు? ఎందుకు యెరూషలేం ప్రజలు కాదు వాళ్ళు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యెరూషలేంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారంట. కానీ ఇది మాత్రం యెరూషలేంలో ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇది ఆడియన్స్ కాదు. ఇది ఈ గలిలయులు ఎవరు? ప్రభువుతో పాటు వెంబడించినటువంటి వారు, ఆయనతో పాటు నడిచినటువంటి వారు. దీంట్లో శిష్యులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఆయన యొక్క మరణాన్ని చూసినటువంటి వారు, విన్నటువంటి వారు. ఆయన పునరుత్థానాన్ని చూసినటువంటి వారు, విన్నటువంటి వారు. కష్టంలో, శ్రమల్లో, ఆయనతో పాటు ఇబ్బందుల్లో, సందేహాల్లో ఆయనతో పాటు ఉన్నటువంటి వారు. వీళ్ళంతా కూడా ఆయనతో పాటు వచ్చారు ఇక్కడికి. దూత చెప్తా ఉంది, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తుండగా ఆయనకు ఆరోహణమై వెళ్ళిపోతాడు. అప్పుడు దూత చెప్తుంది, వీళ్ళు అట్లే చూస్తూ ఉన్నారనమాట. అందరూ చూస్తూ ఉంటే అప్పుడు దూత చెప్తుంది, గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలా చూస్తూ ఉన్నారు? ఆయన ఎలా వెళ్ళాడో అలానే, అంటే ఆయన వచ్చేది, ఆయన చూసేది ఎవరండి? ఎవరు చూడగలుగుతారు? ఎవరు? గలిలయ వాళ్ళే. ఎవరు వెళ్ళటం చూశారో వాళ్ళే రావటం చూస్తారు. అర్థమవుతుందా? ఎవరైతే ఆయన ఆరోహణాన్ని గుర్తించగలుగుతారో, ఎవరైతే ఆయన ఆరోహణాన్ని కూడా నమ్ముతారో, ఎవరైతే ఆయన ఆరోహణాన్ని విశ్వసిస్తారో వాళ్ళే వచ్చేది కూడా చూస్తారు. చివరిలో కొన్ని మాటలు చెప్పి ఆయన వెళ్ళటం మనం చూస్తాం. అక్కడ ఏంటి ఆరోహణంలో ఉన్నటువంటి ఒక 5 బ్లెస్సింగ్స్ చూద్దాం ఈరోజు. ఆరోహణంలో ఉన్న 5 బ్లెస్సింగ్ మనకు తెలుసు కదా. ఆయన బ్లెస్ చేస్తూ ఉండగా ఆయన ఎత్తబడతాడంట. ఒక 5 బ్లెస్సింగ్స్ చూద్దాం మనం. మొట్టమొదటి బ్లెస్సింగ్ క్రైస్తు యొక్క ఆరిజిన్. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళటం. క్రీస్తు పుట్టినప్పుడు ఆయన మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి? ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కనింది. ఆయన ఎర్త్లీ మినిస్ట్రీ అయిపోయిన తర్వాత, మీ దేవుడు నా దేవుడు, మీ తండ్రి నా తండ్రి యొద్దకు నేను ఎక్కి వెళ్ళుచున్నాను. అసెన్షన్ మనకి ఏం తెలియజేస్తుంది? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తెలియజేస్తుంది మనకి. ఆయన ఎక్కడి వాడైనా, ఆదాము భూలోకము నుంచి తీయబడ్డాడు, యేసుక్రీస్తు పరలోక సంబంధి. అందుకోసమైన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఆయన? కొన్ని పోర్షన్స్ చాలా ఉంటాయి. యాక్చువల్ చదివినప్పుడు ఆయన వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆశీర్వైనాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తున్నాడు ఆయన. ఆరోహణం అనేది ఆయన ఆరిజిన్ని తెలియజేస్తుంది. ముందు ఎక్కడున్నాడు ఆయన? క్రియేషన్, పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ ప్రక్రియలో తండ్రితో పాటు ఉన్నాడు ఆయన. మనుషుడు పాపము చేసినప్పుడు భారము కలిగి ఉన్నాడు ఆయన, రావాలని ముందుగానే నిర్ణయించబడింది. యోహాను 16-17 అధ్యాయాలు చదివితే ముందున్నటువంటి గ్లోరీ, ముందున్నటువంటి మహిమను ఆయన వదిలిపెట్టి కదా, ఆయన మహిమను వదిలిపెట్టి మన కొరకే లోకానికి వచ్చాడు. మరలా తిరిగి ఆ మహిమలోనికి, ఆ పరలోక మహిమలోనికి, తండ్రి యొక్క మహిమలోనికి, పరలోక సంబంధిగా అందనంత ఎత్తుకు ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు ఎంతమందికి చేర్చబడ్డాడు? ఎంతమందికి మినిస్ట్రీ చేశాడు ఆయన? ఎంత ఏరియాని కవర్ చేశాడు ఆయన? ఎంత మొత్తం యెరూషలేం ప్రాంతం అంతా ఎంత? 250 కిలోమీటర్స్. ఎంత తిరిగినా అంతే ఆయన చేసింది. నేను మన ఫ్లైట్లో వస్తా ఉంటే ఈ ఆలోచన వచ్చినప్పుడు చూసిన, ఎంత కనిపిస్తుంది నాకు? కొంచెమో కనిపిస్తుంది. సునీత విలియమ్స్, బుచ్చి వాళ్ళెంత చూసింటారు? మొత్తం చూసింటారు. ఒక ఎర్తనంతా చూస్తూనే ఉన్నారు రోజు. దేవుడు ఎంత చూస్తాడు? ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ఇప్పుడు అక్కడికి పైకి వెళ్ళి అందరినీ, నేను పైకి ఎత్తబడిన అందరినీ ఆకర్షించుకుంటానంటాడు ఆయన. పైకి వెళ్ళటం ఆయన యొక్క ఆరిజిన్. ఆయన అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. మొదటి ఆశీర్వాదం ఏం చూడవచ్చు? ఆయన పరలోకపు నివాసి.
ఆయన మనకు వచ్చింది పరలోకపు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, పరలోకపు సంపదను ఇవ్వటానికి, పరలోకపు సొత్తుని ఇవ్వటానికి, పరలోకపు స్టేటస్ని ఆయన మనకి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకోసమే నేను మరలా మిమ్మల్ని అనాథలుగా నేను విడవను. నా తండ్రి ఇంట ఏంటి అనేక నివాస స్థలములు కలవు. నేను వచ్చి మరలా మిమ్మల్ని ఇట్ టెల్స్ us the origin. It tells us how much he loved us. ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఆయన మన కొరకు వచ్చాడు. అసెన్షన్ ఏం చేస్తుందంటే ఇట్ వ్యాలిడేట్స్ ఈజ్ అరైవల్, ఇట్ వ్యాలిడేట్స్ ఈజ్ రిజరెక్షన్. వ్యాలిడేట్ చేస్తుంది అనమాట కదా. ఆయన లేచినాడు కాబట్టే వెళ్ళగలిగాడు. ఎంతగా నమ్ముతాం మనం అసెన్షన్ని. ఆ గలిలయ మనుషులు చూస్తున్నారు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు. ఈరోజు మనం విశ్వసించాలి. ఆ గలిలయల్లో మనం కూడా ఉండాలి. అక్కడ ఓ సిటీకే సమాజమా, మనం కూడా ఆయన ఆరోహణాన్ని విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తే ఎంత విశ్వసిస్తున్నావు? ఎంత ఎత్తుగా నీ యేసుక్రీస్తు నీ ఎదుట లేపబడ్డాడు. హౌ మచ్ ఈజ్ లిఫ్టెడ్ అప్ హై. అది నీ విశ్వాసాన్ని కష్టాల్లో నువ్వు నిలబడిందని తెలియజేస్తుంది. మీకు రీసెంట్గా ఆయన ఇన్సిడెంట్ తెలుసో లేదో, 8 మంది యువకులు రైట్ చనిపోయారు, ఒకరి తర్వాత ఒకరు. దాంట్లో ఒక పాస్టర్ కొడుకులు, ఇద్దరు పిల్లలు. ఎంత బాధ, కష్టం. నిన్న వచ్చిన దానికి మేము తట్టుకోలేకపోతున్నాం. ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి ఒక పాస్టర్ యొక్క హృదయము, పరిచర్యలో ఉన్నటువంటి ఒక హృదయం ఎలా ఉంటుంది? నేను గమనిస్తా ఉన్నా ఎలా మాట్లాడుతున్నాడు ఏంటని. మిగతా వాళ్ళంతా ఏడుస్తున్నారు, రొమ్ములు కొట్టుకుంటున్నారు, బాధేస్తున్నారు. ఇంట్లో కూడా బాధ ఉంది. నిబ్బరంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఆయనకు ఆ ధైర్యం ఏంటి? నిరీక్షణ. ఆయన ముందు యేసుక్రీస్తు అంత ఎత్తుగా హెచ్చించబడ్డాడు కాబట్టే తన సొంతంగా 22 సంవత్సరాలు పెంచిన కొడుకులు ఒక్క రోజులో పోగొట్టుకున్నా కూడా ధైర్యంగా ఉండగలిగాడు. బికాస్ జీసస్ ఈస్ లిఫ్టెడ్ అప్ హై దాన్ ద ప్రాబ్లం ద కరెంట్ హీఈస్ ఫేసింగ్. కదా, మన జీవితాల్లో యేసుక్రీస్తు ఎంతగా, అందుకోసం వీళ్ళు అలా ఆశ్చర్యపోయి చూస్తా ఉన్నారంటే ఎవరు? గలిలయులు. ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు యేసుక్రీస్తు అలా అవుతాడని, వారు అనుకోలే. ఎవరి బాధ్యత తెలుసా అది? వీళ్ళేమో ఆయన లేపలా, ఆయనే లేచాడు. అంటే ఏంటి అర్థం? నీవు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వసించిన వాడిగా ఉంటే నీ ముందు అంతగా హెచ్చించబడతాడు ఆయన. అది ఆయన చేసుకునే రోల్. అది నువ్వు నేను హెచ్చించి దేవా ఎత్తు కాదు, ఆయన హెచ్చించబడతాడు. నువ్వు చూడాలంతే ఆయన్ని. ఆయన హెచ్చించబడతా ఉంటే, హెచ్చించుకుంటా ఉంటే, నువ్వు ఎంత తగ్గించుకుంటే ఆయన హెచ్చించబడతా ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు. అంతగా ఆయన హెచ్చించబడితే నీ కళ్ళ ముందు నీ ప్రాబ్లమ్స్ నువ్వు అంతగా ఫేస్ చేయగలుగుతావు, నీ కష్టాలను నువ్వు అంతగా నడవగలుగుతావు. ఈ గలిలయ మనుషులు ఎంత అదృష్టం చేసుకున్నారంటే యేసుక్రీస్తు యొక్క అసెన్షన్ని చూడగలిగారు. రెండవది, వీళ్ళు యేసుక్రీస్తు యొక్క డివినిటీ, దైవత్వం. యేసుక్రీస్తు యొక్క ఆరిజిన్ ఏంటి? తండ్రి కూడా పార్శ్వను ఆశీస్సుడు వెళ్ళటం, ఆయన పరలోకపు సంబంధి. రెండవది, అసలు ఆయన ఎవరండి ఆయన? కదా, ఇక్కడ వాక్యం చదువుదాం. ఇక్కడ ఆయన ఆరోహణమైనప్పుడు ఏమవుతుంటుందంటే 10వ వచనమా కాదు, 9వ వచనం. ఆయన ఎలా ఆరోహణమయ్యాడు? తర్వాత ఒక మేఘము ఆయనను. మేఘం దేనికి సాదృశ్యం తెలుసా? దేనికి? మేఘములను తన పాట ఏంటది? మాటుగా చేసి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. ఏంటది? ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేను, మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును.
మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచును అపజయమేచును అపవాదికిని యెహోవా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మేఘారుడైన వస్తాడని అందరికీ తెలుసు. ఎందుకు తెలుసు ఆయన మేఘారుడే వచ్చేది? మేఘములతో పాటు వెళ్ళాడు కాబట్టి. ఆయన మేఘము దేవుని సన్నిధిని తెలియజేస్తుంది, మేఘము దేవుని మహిమను తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ఎలా ప్రయాణం చేశారు? పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో. మీరు ఎక్కడ మేఘము చూసినా అది దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మహిమకు గుర్తు, దైవత్వానికి గుర్తుంది మేఘం అనేది. ఆయన దేవుడు అని తెలియజేస్తుంది మేఘము. ఆరోహణమైనప్పుడు ఆ మేఘము మనకి ఏం తెలియజేస్తుంది? ఆయన దేవుడు, దేవునితో సమానము, త్రిత్వములో రెండవ వ్యక్తి ఆయన. ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి కదా. ఆయన రూపాంతరం కొండ మీద కూడా దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు తెలుసా? మేఘములో నుంచి ఆయన మాట్లాడగా, మేఘములనే వాహనాలుగా చేసుకుంటాడంట ఆయన. మేఘము ఆయన దైవత్వాన్ని తెలియజేస్తుంది మనకి. ఆయన దేవుడు. ఆరోహణంలో ఉన్నటువంటి రెండవ ఆశీర్వాదం మనకేం తెలియజేస్తుంది? లేచి వెళ్ళిపోవటం ఏంటండి? ఎవరు లేస్తారండి? అది మనకు ఊహకు అందుద్దా? అది పుట్టడం అన్నా కన్య కంటే అర్థం కాకపోవచ్చు, కానీ పుట్టడం మనకు అర్థమైంది. శిలువ మీద చనిపోవటం మనకు అర్థమైంది. పవర్ ఆఫ్ రిజరెక్షన్, ఈ అసెన్షన్ మనకి ఏమర్థం ఉంది? మనకు అర్థం అవుద్దా? మనకు అర్థమయ్యేది కాదు ఇది. అది మనం అర్థం చేసుకోవాలి. ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అసెండెడ్ జీసస్ అనేది మనకి అర్థం కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత ఎత్తుగా నీ జీవితంలో లేపబడి ఉన్నాడు, అది ప్రశ్న ఈరోజు. గలిలయుల యొక్క జీవితంలో చాలా ఎత్తుగా లేపబడి ఉన్నాడు కాబట్టి ఆనందంతో, సంతోషంతో నమస్కారము చేసి దేవాలయంలోకి వెళ్ళి ఎడతెగక ఏక మనస్కులై ప్రార్థన చేయుచుండెను. అంటే నీ జీవితంలో యేసుక్రీస్తు ఎంత ఎత్తుగా లేపబడితే నువ్వు అంతగా ప్రార్థనలో ఉంటావు, అంతగా నువ్వు ఆరాధనలో ఉంటావు, అంతగా నువ్వు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తావు నువ్వు. రెండవది క్రైస్ట్ డివినిటీ, మూడవది క్రైస్ట్ మినిస్ట్రీ. ఎసెన్షియల్ మనకి ఏం తెలియజేస్తుంది? ఎర్త్లీ మినిస్ట్రీ అయిపోయిందిరా నానా, ఇప్పుడు ఇంకొక మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఏంటది? హెవెన్లీ మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇట్ టెల్స్ us ద బిగినింగ్ ఆఫ్ హెవెన్లీ మినిస్ట్రీ. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ మనకు తెలుసు కదా. ఆయన కుడిపార్శ్వన కూర్చుండి ఆయన షో చూస్తున్నాడా కిందకి? ఏం చేస్తారు వీళ్ళు? చూద్దాం, నేను సిలువ అయిపోయింది, నాది నా రిజరెక్షన్ అయిపోయింది, పైకి వెళ్ళా, ఇప్పుడు నేను చూస్తున్నాడు ఆయన. విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. చూద్దాం ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కానీ 7వ అధ్యాయం 25వ వచనం, రోమా 7, 8, 14, హెబ్రీ 4:16 చదువుదాం. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? 2000 సంవత్సరాలకు పైగా ఆయన చేస్తున్న పరిచర్య ఏంటి అక్కడ? 4:14-16 హెబ్రూ యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అనుకున్నాడు కనుక లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధించబడి ఆయన కనుక కనికరింపబడి సమయోచితమైన సాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో, హల్లెలూయా, ఆయన ప్రధాన యాజకుడిగా దేవుడు కృపాశుని ఆశీర్వదించండి షో చూడట్లా ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట.
హీఈస్ ఇంటర్సీడింగ్. ఆయన మినిస్ట్రీ ఏంటి? గత 2000 years నుంచి ద మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్సెషన్. అందుకోసమే పరిచర్యలు అన్నిట్లో కంటే ఉత్తమమైన పరిచర్య ఏంటి తెలుసా? ఉత్తమమైన పరిచర్య ప్రీచింగ్ కాదండి, విజ్ఞాపన పరిచర్య. ద మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్సెషన్ ఈజ్ ద గ్రేట్ మినిస్ట్రీ. అందుకోసం విజ్ఞాపించేటు హృదయాలు కలిగిన వారు చాలా దగ్గరగా ఉంటారు దేవునికి. బికాజ్ ఈజ్ వెరీ క్లోజ్ టు దోస్ పీపుల్. ఆయన ఎందుకంటే ఆయన చేసే పని అదే కాబట్టి. ఆయన మనతో మన బలహీనతలో సహానుభవం లేనివాడు కాడు, కానీ ఆయన మన వల్లే శోధించబడి పాపం లేనివాడిగా ఉండి నీ నా శోధనలో సహాయం చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మన కనికరించబడి ఏం చేయాలంటే ధైర్యముతో. ఈరోజు మనకి బోల్డ్నెస్ వచ్చింది కదా, ఎట్లా ఉన్నా ఏ పడిపోయినా లేచినా ధైర్యంగా మనం రాగలుగుతున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, బలలో చేయగలిగి. ఎందుకు? వై? ఎందుకంటే ఆయన విజ్ఞాపన చేస్తాను. ఈజ్ ఇంటర్సీడింగ్. తండ్రి చేతి వైపున కూర్చునికి ఎంత అధికారం ఉంటుంది కదా, ఎంత అధికారం ఉంటుంది. అఫ్ కోర్స్ హీ హాజ్ ఆల్ ద పవర్ కదా. పరలోకందును భూమి మీదను నాకు సంస్థల అధికారం ఇవ్వబడింది. కానీ ఆయన చేసే పరిచర్య ఏంటి? ఏం చేసే పరిచర్య ఏంటి? విజ్ఞాపన పరిచర్య, హెవెన్లీ మినిస్ట్రీ. అందుకోసమే విజ్ఞాపన పరిచర్య ఎటువంటి పరిచర్య? అది భూలోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైన పరిచర్య. ది అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎత్తబడినటువంటిది మనకి ఏం తెలియజేస్తుంది? ఆరోహణమైనటువంటి యేసుక్రీస్తు మనకి ఏం తెలియజేస్తా ఉన్నాడు? నేను నీ కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాను. 2 చేతులు చాచి కదా, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది. ఇశ్రాయేలు ఫలరాజులారా, దినమెల్లా నేను మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. 2 చేతులు చాచి నేను ముగ్గురు ఎదురు చూస్తున్నాను. అదే నేచర్. కుమారుడు కూడా తండ్రి కుడిపార్శ్వను ఆశించండి, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయొచ్చును కదా. 7:25 కానీ రోమా 8:34, రోమా 8:34 కూడా చదువుదాం. రోమా 8:34. ఎవరు? యేసుక్రీస్తే కదా. అంతేకాదు, మృతుల్లోంచి లేచిన వాడు ఎవరు? దేవుడు కృపాశును ఉండి మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా. శిక్ష విధించేవాడు ఎవరండి? ఎవరికి అధికారం ఉంది నిన్ను పని చేయడానికి? ఆయనకే. ఏం చేస్తున్నాడంటే ఆయన అధికారం కలిగినటువంటి ఆయన జడ్జి చేయడానికి. ఈజ్ ఎ జడ్జ్ కదా, ఈజ్ ఎ జస్ట్ గాడ్, ఈజ్ ఎ జస్ట్ అండ్ జడ్జ్ యాజ్ పర్ అవర్ ఇనిక్విటీస్. లేకపోతే మన ప్రతి మనిషిని కూడా మన క్రియలను బట్టి ఆయన జడ్జి చేసేటువంటి న్యాయాధిపతి. ఆయన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట కదా. ఎసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టెల్స్ us that he is interceding for all of us. What a blessing it is. ఈరోజు నేను యేసుక్రీస్తు నా కళ్ళ ముందు ఎత్తబడినటువంటి ప్రభువుగా నేను చూడగలిగితే నాకేం గుర్తు రావాలి? ఆయన నా కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అనేటువంటి ఒక మంచి ఆశీర్వాదాన్ని నాకు గుర్తు రావాలి. ఆ భారాన్ని నాకు గుర్తు రావాలి. నా రోల్ని నాకు తెలియచేయాలి. నేను కూడా ఏం చేయాలో తెలియచేయాలి. నేను కూడా ఆయన యొక్క మార్గంలో నడుస్తానికి ఎంత విధేయతను జీవించాలో, ఆయన ప్రేమను గుర్తు చేసుకోవడానికి నాకు చాలా ఆశీర్వాదకరమైన ప్రక్రియను తెలియజేస్తుంది ది అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 4వది క్రైస్ట్స్ ప్రామిస్. నేను వెళ్ళిన యెడల మీకు మేలు. చాలాసార్లు అడిగేవాడిని, ఎందుకయ్యా 40 రోజులే ఉన్నావు నువ్వు? కొన్ని రోజులు ఉంటే వాళ్ళకిళ్ళకి కూడా కనపడేవాడు కదా. కొన్ని రోజులు ఆ హేరోదుకే కనిపిస్తే ఆ ప్రాబ్లం అంతా పోయేది కదా. ఆ పిలాతుకు కనిపిస్తే ప్రాబ్లం అంతా పోయేది కదా. ఆ పిలాతే మంచి సాక్ష్యం ఇచ్చేవాడు కదా. ఆ ఉండేవాడు ఏదో 40 రోజులు ఎందుకు ఉండాలా? ఇంకొంతమంది ఉంటే మొత్తాన్ని కవర్ చేసేవాడు కదా. నేను వెళ్ళిన యెడల మీకు మేలు. ఆయన చేయాలనుకున్న పరిచర్య వేరు, ఆయన ప్రాసెస్ వేరు. శిష్యుల్ని కట్టాలనుకున్నాడు, శిష్యుల్ని కట్టాడు 40 రోజులు. కొంతమంది కనిపించి ఆరోహణ వాళ్ళు ఉన్నాడు, వారందరినీ తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్ముడు ద్వారా పరిచర్య చేయాలనుకున్నాడు ఆయన. అందుకొరకు ఏమంటున్నాడు ఆయన? ఆ 40 రోజులు తన శిష్యుల్ని కట్టిన తర్వాత నేను ఇక వెళ్ళాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు రావాలి. నేను వెళ్ళిన మీకు మేలు, ఆదరణకర్త మీ యొద్దకు వచ్చును. నేను వెళ్ళకపోతే రాలేడు ఆయన. త్రిత్వంలో ఉన్నటువంటి 3వ వ్యక్తి రావాలంటే దేర్ ఈజ్ ఎ డిపెండెన్సీ.
ఏంటి ఆ డిపెండెన్సీ? ఈయన వెళ్ళాలి, ఈయన వెళ్ళి తండ్రి కొడుకోవాల్సిన ఆశీనుడు అవ్వాలి. అప్పుడు ఆ వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు మనం చూసే యాక్ట్స్ చాప్టర్ 2లో జరిగేది అంతా కూడా అదే కదా. మీరు ఇక్కడే ఉండండి 10 రోజులు కదా, వాళ్ళు 10 రోజులు ఏక మనసుతో ఎందుకంటే వాళ్ళ కళ్ళ ఎదుట ఆయన వెళ్ళింది జ్ఞాపకం వస్తూ ఉంటే అది చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వారి మీదకి. ఈరోజు దాంట్లో ఉంది లాజిక్ కదా. పరిశుద్ధాత్ముడు నీ మీదకి నా మీదకి బలంగా రావాలంటే ఏం చేయాలి? నువ్వు నేను ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి, ఏక మనసుతోనే చేయాలి. కాకపోతే వీళ్ళు ఎలా చేశారు? ఆయన చిత్రాన్ని పెట్టుకొని చేశారు. ఆయన ఆరోహణమైనటువంటి ఆ పిక్చర్ వాళ్ళ కళ్ళల్లో మనసుల్లో మెదులుతుండగా ఆరాధన చేస్తా, నమస్కారం చేస్తా, ఆనందంతో వారు ఏక మనసుతో డే ఆఫ్ అసెన్షన్, క్రైస్ట్ అసెన్షన్ నాకేం తెలియజేస్తుంది తెలుసా? నా మనస్సును రేపు కొడుతుంది. డే ఆఫ్ అసెన్షన్, అయితే అసెండెడ్ జీసస్ క్రైస్ట్ నాకేం తెలియజేస్తాడు? నాకేమి ఇస్తాడు? నాకు ప్రార్థించే శక్తిని ఇస్తాడు. ఎందుకు? ఈ ప్రామిస్ని పొందుకోవటానికి కదా. పరిశుద్ధాత్ముడని ఒక్కరోజు కాదండి, పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు మాకు ప్రతిరోజు కావాలి. మనకి నీకు ఎంతగా నువ్వు కోరుకుంటావో, ఎంతగా నేను బలహీనుడు దేవా నాకు ఐ నీడ్ హోలీ స్పిరిట్ ఇన్ మై లైఫ్ అని మనం ఎంతగా ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్ముడు మనకు అంతగా అవైలబుల్, అంతగా ఇస్తాడాయన. మనం ఎంతగా క్వాలిఫైడ్ కాదు, నేను ఎంతగా అర్హత పొందుకున్నవాడిని కాదండి. పరిశుద్ధాత్ముడు కావాల్సిందే నాకెంత నీడుందో చెప్పాలి, నాకెంతగా నువ్వు కావాలో చెప్పాలి. మనం అంత ఆసక్తితో వీళ్ళు ప్రార్థన చేయగలిగారు కాబట్టే అసెండెడ్ జీసస్ క్రైస్ట్ని తమ కళ్ళ ముందు పెట్టుకొని వారు అక్కడ గడపగలిగారు. కాబట్టే ఆయన ఏం చేశాడు? ఆయన వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్ముడిని కుమ్మరించాడు వారి మీదకి. వాక్శక్తితో వారు భాషలు మాట్లాడుతుండగా ఇప్పుడు క్రౌడ్ ఎవరు? గలిలీయులు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు క్రౌడ్ ఎవరు? మొత్తం అసెండెడ్ జీసస్ క్రైస్ట్ని మనం చూడగలిగితే ఈ 4 గోడల మధ్య పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎవరుంటారు తెలుసా? క్రౌడ్, బయట వాళ్ళు ఉంటారు, ఆడియన్స్. అయితే మనము మొదటగా ఆ మినిస్ట్రీలోకి వెళ్ళాలి. గలిలయలు చూసినటువంటి ఆ అసెండెడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలోకి నువ్వు నేను వెళ్ళగలిగితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డే ఆఫ్ పెంటెకోస్ట్. బలముతో కూడినటువంటి పరిచర్య అనుభవంలోకి నువ్వు నేను ప్రవేశించగలం. దిస్ ఈజ్ ద డిపెండెన్సీ. అందుకోసమే చాప్టర్ 1లో నువ్వు ఎంత చూస్తావా? చాప్టర్ 2లో కాదండి పేతురు లేచి నిలబడి మాట్లాడింది కాదు. మనం అనుకుంటున్నాం పేతురు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత కదా, కాదు. చాప్టర్ 1లోనే మాట్లాడతాడు ఆయన, లేచి గట్టిగా నిలబడి మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఆరోహణమైనటువంటి యేసుక్రీస్తు యొక్క పిక్చర్ ఆయనకి ఇచ్చిన శక్తి కూడా ఉంది అక్కడ. అది నీకు ఇస్తాడండి ఆయన, ఆటోమేటిక్గా నీకు ఇస్తాడు. నువ్వు ఎంతగా బిలీవ్ చేస్తావు, నువ్వు ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని నువ్వు ఎంతగా నమ్ముతావు, అంతగా ఆయన నీ ముందు హెచ్చించబడతాడు. అప్పుడు నువ్వు అంతగా నమ్ముతావు. అంతగా నమ్మితే నువ్వు పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక అభిషేకంలోనికి, పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక మినిస్ట్రీలోనికి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ఆటోమేటిక్గా. ఎఫెసీ 4:7-8 చూద్దాం. ఆయన చెరను చెరగా పట్టుకొని పోయి ఏం చేశాడంటే ఆయన వెళ్ళినప్పుడు చెర మనుషులకు ఈవెలను అనుగ్రహించాను. వెళ్తా అందుకోసం బ్లెస్ చేస్తా వెళ్తున్నాడు ఆయన. వెళ్ళేటప్పుడు ఏం చేస్తా పోతున్నాడు ఆయన? చెరను చెరగా పట్టుకుని. ఎవరు అంటే వాళ్ళందరూ, అది వేరే టాపిక్ అయినప్పటికీ, ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించారో పాత నిబంధనల నుండి భక్తులందరినీ కూడా ఆయన విడిపించి నేనే యేసుక్రీస్తుని తెలియజెప్పి వారిని తీసుకుని వెళ్తూ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఈవుల్ని ఇచ్చాడు, గిఫ్ట్స్ ఇచ్చాడంట ఆయన. పాత నిబంధనలో కూడా మనకు ఉంటుంది కదా, రెబెక్కాని ఎలియాజరు కనుక్కున్నప్పుడు ఎలియాజరు ఏం చేస్తాడు రెబెక్కాకి? తెలుసా? ఎవరికైనా గుర్తుందా? జెనెసిస్ 24 చదవండి, అక్కడ బాగా మంచిగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఆయన బహుమానాలు ఇస్తాడు, బంగారు నగలు ఇస్తాడు. రెబెక్కా దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఎలియాజరు దేనికి సాదృశ్యం?
పరిశుద్ధాత్ముడు ఇచ్చేస్తాడు ఇట్లా గిఫ్ట్స్. అందుకోసమే సంఘముగా మనం కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి తెలుసా? అఫ్ కోర్స్ ఈ బ్రింగ్స్ కన్విక్షన్. పాపాన్ని గురించి ఒప్పుకొని చేస్తాడు కదా, మన పాపలమని తెలియజేస్తాడు. వెంటనే ఊరికే గిల్టీ కాన్షియన్స్ క్రియేట్ చేసిన పాపి 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 అని చెప్పడు. నువ్వు పాపి నాయనా, అడుగు, పశ్చాత్తాపడు, రా, దేవుని శక్తిని పొందుకో, చక్కగా మాట్లాడి చెప్తాడు ఆయన. అంతేకాదు, వరములను ఇస్తాడు ఆయన, గిఫ్ట్స్ని ఇస్తాడు ఆయన. అందుకొరకు ఆయన వెళ్ళాల్సి వచ్చింది. 40 రోజుల పరిచర్య ముగించుకొని శిష్యులతో గడిపి అనేక విధతులుగా మాట్లాడి తను ప్రత్యక్షపరుచుకొని చూపించుకొని 40 రోజులు ఆయన వెళ్ళిపోయి. ఎందుకంటే నీకు నాకు కావాలి పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళినట్లా మీకు మేలు. క్రైస్ట్ ప్రామిస్. అసెండెడ్ జీసస్ క్రైస్ట్ చూడంగానే మనకు గుర్తు రావాలి, అరే బాబు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాకు పరిశుద్ధాత్ముడిని ఇచ్చావు, ఆయన ద్వారా వరాలను ఇచ్చావు. నువ్వు సంఘంలో కట్టబడితే గ్యారంటీడ్ థింగ్ ఏంటి తెలుసా? వరం. ఆయన అబద్ధికుడు కాదు, నీకు ఖచ్చితంగా వరాన్ని ఇస్తాడు. అది ఆయన వాక్యం. చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవలను ఆయన అనుగ్రహించాను. అసెండెడ్ జీసస్ క్రైస్ట్ tells us how the promise came true in terms of the ministry of the Holy Spirit. చివరిది, but not the least. Not the least. మనకు తెలుసు కదా, మొదటి సంఘపు చర్చ్, ఫస్ట్ సెంచరీ చర్చ్ చాలా పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్. ఈరోజు మనకి ఇవ్వబడిన లేఖనాలు వాళ్ళతోనే ముగించబడ్డాయి. ఎందుకు మొదటి శతాబ్దపు చర్చ్ పవర్ఫుల్గా ఉండే? ఎందుకో తెలుసా? ఎందుకు వాళ్ళు ఆస్తులందరినీ అమ్మేసుకొని ఆస్తులన్నీ పంచుకొని ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చంపబడుతున్నా కూడా సువార్తను ప్రకటించుకుంటూ సంఘం విస్తరించబడుచుండగా అది ఎలా జీవించగలిగారు? ఎప్పుడైనా రావచ్చు. ఎలా వెళ్ళటం మీరు చూశారో ఏం చెప్తుంది అక్కడ? అలా రావటం చూస్తారంటే ఆ మాటను పట్టుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ డే నుంచి చూడటం మొదలుపెట్టారు వాళ్ళు. ఈయన వచ్చేస్తాడు ఇంకా. ఎందుకంటే వెళ్ళటం చూశారు, మేఘారూఢుడుగా వెళ్ళటం చూశారు కాబట్టి మేఘారూఢుడుగా ఆయన రావటం మేము చూస్తాం. అందుకోసమే వారి జీవితాన్ని లెక్క చేయలే, అందుకోసమే వారి యొక్క ఆస్తులను లెక్క చేయలేదు వాళ్ళు. అందుకోసమే వాళ్ళు పరిశుద్ధ తనువులకు వారు వెళ్ళగలిగినటువంటి అంశం కూడా అందుకోసం అంత ఆసక్తిగా వారు ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూచిన వారుగా ఉన్నారు. కాబట్టి బలమైనటువంటి శక్తి కలిగినటువంటి 2000 సంవత్సరాలుగా సంఘ పరిచర్య మొదలు కావడానికి కారణం ఒక తల్లి సంఘంగా వారు నిలబడగలిగారు. ఎప్పుడు కూడా వారు ఎప్పుడు వస్తాడైనా, రేపు రెడీగా ఉన్నామో లేదా, ఎప్పుడు వస్తాడైనా, మేము సిద్ధపడినామో లేదా, ఎప్పుడు వస్తాడైనా, ఎప్పటి వెళ్ళిపోతామో మేము. అసెండెడ్ జీసస్ క్రైస్ట్ మనకేం తెలియజేస్తాడండి? ఎత్తబడినటువంటి జీసస్ క్రైస్ట్ మనకేం తెలియజేస్తాడు? ఆరోహణమైనటువంటి జీసస్ క్రైస్ట్ మనకేం తెలియజేస్తాడు? ఆయన్ని ఎప్పుడైతే మనం ఆరోహణం అవటం అనేది మనం నమ్మి విశ్వసించినప్పుడు ఇంకోటి కూడా నమ్మేస్తాం ఆటోమేటిక్గా. ఏంటది? ఆయన వస్తాడు. నేను ఫ్లైట్ ఎక్కితేనే కదా దిగేది, అవునా? నేను ఫ్లైట్ ఎక్కకపోతే ఎక్కడి నుంచి దిగుతా? నేను దిగను. ఫ్లైట్ ఎక్కానంటే దాని అర్థం ఏంటి? దిగుతాననే నమ్మకంతోనే ఎక్కుతా, అంతేనా? అంతే కదా. దిగుతానని నమ్మకం లేకపోతే ఎట్లా? మనం ఫ్లైట్ ఎక్కగానే వెంబటే ప్రశాంత్ మెసేజ్ పెట్టాడు స్టామ్ అని చెప్పి. ఊరి నాయన ఎక్కగానే స్టామ్ అని పెట్టావు నువ్వు. ఆ ముందు పెట్టినా బాగుండేది, నేను చూడకపోయినా బాగుండేది. అది కరెక్ట్గా ఆ ఫ్లైట్ దిగేటప్పుడే స్టామ్, మళ్ళీ అది కూడా అదే 5 నిమిషాలే 10 నిమిషాలే ఉంది. కరెక్ట్గా ఇది ల్యాండ్ అయ్యేటప్పుడే స్టామ్ వచ్చింది. ఊగుతా ఉంది ఫ్లైట్ ఇట్లా ఇట్లా ఇట్లా. ఆ పైలట్ కష్టపడతా ఉన్నాడు, నాకు తెలుస్తూ ఉంది సౌండ్ ఊ అంటుంది. గ్రౌండ్ కంట్రోల్ ఎవరు లేరు, అందరు లోపల ఉన్నారు, మెరుపులు వస్తాయని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాడు. పైలట్ ఏమో దింపుతా ఉన్నాడు. కానీ నమ్మకం కదా, విశ్వాసం. దేవుడు చూసుకుంటాడులే, లేదా ఏదైనా అయితే దేవుని కలుస్తాం మనం, అదే మన విశ్వాసం. కాకపోతే ఫ్లైట్ ఎక్కాను కాబట్టి ఉన్నాను కాబట్టి నేను దిగుతాను. ఈయన వెళ్ళాడు కాబట్టి వస్తాడు, అది విశ్వాసం మనకి. ఎసెన్షియల్ మనకి ఏం తెలియజేస్తుందంటే ఆయన త్వరలో మేఘములను మాటుగా చేసుకుని వెళ్ళిన ఆయన మేఘారూఢుడుగా ప్రభావంతో మహామహిమతో ఆయన పరిశుద్ధ దూతల సర్వ సమూహంతో ఆయన రానయ్యున్నాడు అనేది నీ హృదయము చేత నువ్వు పట్టబడతావు. ద ట్రూత్, యు ఆర్ గ్రిప్డ్ బై ద ట్రూత్. ప్రతిదీ కూడా సత్యం అండి. యేసు క్రీస్తు అంటేనే సత్యం. ఆయన చేసిన ప్రతి పని సత్యం, ఆయన మాట్లాడిన ప్రతి మాట సత్యం.
ఆ సత్యము చేత నువ్వు ఎంత గ్రిప్ చేయబడతావు, నువ్వు అసెన్షన్ చేత గ్రిప్ చేయబడితే రిటర్న్ చేత కూడా గ్రిప్ చేయబడతావు. నీ మనసులో మెదులుతూ ఉంటుంది, అది ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. అందుకొరకు ఒక క్రైస్తవుడు భయం లేకుండా జీవించగలుగుతాడు. ఒక విశ్వాసి కష్టాలకి కన్యలకి అఫ్కోర్స్ మనం ఇటు అటు అవుతాం, కానీ అల్టిమేట్లీ ఈజ్ ఇన్ కంట్రోల్ అని నమ్మగలుగుతాడు ఎవడు? ఒక విశ్వాసి మాత్రమే. ఎందుకంటే పరలోకమునకు ఎక్కిపోయినటువంటి వాడు ఆయన మరలా వస్తాడు, మరలా వస్తాడు కదా. ఎంత అదృష్టం చేసుకున్నారు ఈ యొక్క గలిలీయులు. ఈరోజు నీవు నేను ఆ గలిలీయుల స్థానంలో ఉన్నామా? మెన్ ఆఫ్ గలిలీ, గలిలీ మనుషులారా, ఏ రీతిగా ఎత్తబడటం చూశారో ఆ రీతిగా ఆయన వస్తాడు. మనకిచ్చినటువంటి మాట ఆశీర్వాదం. ఈరోజు దూతమంతా కూడా మాట్లాడతాడు. ఎప్పుడు? మనము కూడా గలిలయ స్థానంలో మనం ఉంటే, ఆయన మనలో పునరుత్థానంలో మనం కూడా పాలిభాగస్థులంగా ఉంటే, మనము ఆయన వెంబడించే వారంగా ఉంటే, దూత గలిలీయులతో మాట్లాడిన మాట మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? ఓ సిటీకే సంగమా, ఓ సాలమోను మహానుభావుడా, నువ్వు ఏ విధంగా నువ్వు చూసావో ఆ విధంగా ఆయన కూడా వస్తాడు. అప్పుడు కూడా మనం ఆసక్తితో, ఆశతో, ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధపడగలనేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో, నమ్మకంతో జీవించగలం. అసెన్షన్ అనేది ఒక ఆశీర్వాదం, ఆ పిక్చరైజేషన్. అందుకోసమే ఈ పిక్చర్ ఈజ్ సో ఇంపార్టెంట్. వాక్యం చదివేటప్పుడు అంటే వాక్యము రూపములో వచ్చేటువంటి ఆ పిక్చర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఊరికి ఊహించుకోమని చెప్పట్లే. అవర్ మైండ్ కెన్ డిసీవ్ సో మచ్. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి వాక్యం చదువుతున్నప్పుడు ఆ వచ్చేటువంటి ఆ పిక్చరైజేషన్ అనేది అది చాలా విజువలైజేషన్ అంటారు. నిన్న కూడా బ్రదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక మాటలో ప్రార్థనలో విజువలైజేషన్, హౌ యూ సీ, హౌ యూ విజువలైజ్ థింగ్స్ త్రూ ద వర్డ్, నాట్ బై యువర్ ఇమాజినేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. నేను చాలాసార్లు గుర్తు తెచ్చుకుంటా, మన ఆరాధన జరిగే ప్రక్రియను నేను చాలాసార్లు గుర్తు తెచ్చుకుంటా. నా కొత్తలో సంఘానికి వెళ్ళిన తర్వాత సంఘ ఆరాధన మాటి గుర్తు తెచ్చుకునేవాడిని. సంఘం నుండి ఎలా దేవుని ఆరాధించడం, స్తుతించడం. ఇప్పుడు ఇక్కడున్నప్పుడు కూడా నేను చాలాసార్లు గుర్తు తెచ్చుకుంటా. బయట ఇక్కడున్నప్పుడే కాదు, బయట కూడా గుర్తు తెచ్చుకుంటా. ఇట్స్ సో ఇంపార్టెంట్, ద విజువలైజేషన్ ఆఫ్ హౌ వీఆర్ వర్షిపింగ్ ద లార్డ్, హౌ వీ సీ ద లార్డ్. ఎంత ఎత్తుగా ఆయన నీ జీవితంలో ఎత్తబడితే అంత ఎత్తుగా నువ్వు డీల్ చేయగలవు ఇష్యూస్తో. ఇది వాక్యం చదివేటప్పుడే, లేకపోతే వాక్యం ప్రిపేర్ అవుతప్పుడే వాక్యానికి ఎంత రియాక్షన్ ఉంటుందంటే చాలా రియాక్షన్ ఉంటుంది. నేను ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా పొద్దున్న మా ఇంట్లో గొడవ రెడీగా ఉంటుంది. ఈ వాక్యం ధ్యానించేటప్పుడే ఫినిష్ కూడా కాల, ఒక శోధన వచ్చేసింది. ఇప్పుడు టెస్టింగ్ ఎవరికి? నాకే టెస్టింగ్. ఇప్పుడు ఇంట్లో ఒక శోధన ఉంది. నేను ఎంతగా చూడాలి యేసుక్రీస్తుని, ఎంతగా చూడగలను యేసుక్రీస్తుని, అంతగా సమస్య చిన్నగా ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ విత్ మీ. ఎవరు అందుకోసమే వాక్యం అనేది చాలా ఆశీర్వాదం అండి. వాక్యాన్ని ప్రకటించడం చాలా ఆశీర్వాదం. దాంట్లో హౌ యూ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ హౌ యూ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆల్సో. లోకం చాలా చెప్తా ఉంది ఇప్పుడు. డాక్టర్స్ నాలెడ్జ్ చాలా చెప్తా ఉంది. బట్ హౌ ఐ సీ ద లార్డ్, దేవుని ఎలాగ నేను చూడగలను, ఎత్తబడినటువంటి యేసుక్రీస్తుని ఎంతగా నేను చూడగలను, అంతగా దేవుడు మనల్ని నడిపించగలడు. ప్రార్థన పూర్వకంగా మరి నెక్స్ట్ వీక్ డే ఆఫ్ ద పెంటెకోస్ట్ కదా, నెక్స్ట్ సండే. బట్ ఈరోజు ప్రాముఖ్యమైనది డే ఆఫ్ పెంటెకోస్ట్కి డిపెండెన్సీ, డే ఆఫ్ అసెన్షన్ కదా. 29వ తారీఖున యాక్చువల్గా అయితే అది జరుపుకునేది. బట్ వీ డోంట్ గో బై ద డేస్ కదా, డే టైం అనేది కాదు. కానీ మనము ఆ ప్రక్రియని ఎంతగా గుర్తిస్తున్నాము, ప్రభు ఆరోహణమైనటువంటి ప్రక్రియని ఎంతగా గుర్తిస్తున్నాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ప్రభువు ఆ కృపను, ఆ దర్శనాన్ని అనుగ్రహించాడు. వారు చేసిన మినిస్ట్రీ తల్ల కిందులు చేసేశారు. నాట్ ఓన్లీ డిడ్ నాట్ స్టార్ట్ ఆన్ చాప్టర్ 2, బట్ ఇట్ స్టార్టెడ్ ఇన్ చాప్టర్ 1 కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మొదలైనటువంటి పరిచర్య కాదండి అది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోనే మొదలైనటువంటి పరిచర్య. దట్ ఈస్ ద ప్రీ కండిషన్. అది మనం చేయగలిగితే
యాక్ట్స్ చాప్టర్ 2 ఈజ్ చాలా ఈజీ, చాలా ఈజీగా వెళ్ళిపోతాం మనం. ఏంటి యాక్ట్ చాప్టర్ 1 మనకి ఏం తెలియజేస్తుంది? ఆరోహణమైనటువంటి యేసుక్రీస్తు. ఈరోజు మన జీవితాల్లో యేసుక్రీస్తు ఎంతగా ఎలివేట్ చేయబడ్డాడు, ఎంతగా ఎత్తుగా ఉన్నాడు. నిజం చెప్పండి, మనం రాకడ కొరకు నిజంగా ఎదురు చూస్తున్నామా? చెప్పండి. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమని? మారనాథ అని చెప్పాలంట. ఏంటి మారనాథ అంటే? చెప్తున్నామా? రానాయన తొందర రాయని చెప్తున్నావా? నాకైతే దేవా నన్ను సిద్ధపరిచి నువ్వు రా అని చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇంకా ఉంది, చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంకా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు రా అని చెప్పాలంట. నువ్వు తొందరగా రా అని చెప్పు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంట? ఏం చెప్పాలంట? రా దేవా రా తొందరగా అని చెప్పాలంట. మారనాథ. ఏ సంఘం చెప్తా ఉంది చెప్పండి? ఏ క్రైస్తవుడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు? ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పట్లేదు? వెళ్ళటం మనం చూడట్లా, ఆరోహణమైంది చూడట్లా. అది లేదు, ఆ పిక్చర్ పోయింది. ఓన్లీ క్రైస్ట్ క్రూసిఫికేషన్, క్రైస్ట్ రిజరెక్షన్ మాత్రమే పట్టుకున్నాం మనం, దాంట్లోనే డ్వెల్ అవుతున్నాం. అందుకొరకే ఈరోజు రా అని చెప్పట్లే మనం. మొదటి శతాబ్దపు క్రైస్తవులు, మొదటి శతాబ్దపు విశ్వాసులు, దే హ్యావ్ గ్రిప్డ్ బై ద పిక్చర్ ఆఫ్ ఎసెన్షన్. వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ మినిస్ట్రీ. వెళ్ళినటువంటి ఆకాశ మండలముగా వెళ్ళినది కదా చదివి, ఆకాశ మండలము గుండగా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు మనకున్నాడు. దే వర్ గ్రిప్డ్ బై ద ట్రూత్. ఆ సత్యము చేత వాళ్ళు పట్టబడ్డారు, నింపబడ్డారు. కాబట్టే అనుదినము కూడా రొట్టె విరుచుట ఎందును, అపోస్తుల బోధ ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేశారు, అన్నీ అమ్మేసుకున్నారు. దే డిడ్ నాట్ కేర్. ఎందుకంటే ఆయన వస్తాడు, మమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన వస్తాడు, మేము చూస్తాం. దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించును గాక. బలంలోకి వెళ్దాం. ఇట్స్ వండర్ఫుల్ అకేషన్ ఈరోజు కూడా కదా బలంలోకి వెళ్ళటానికి. ప్రభువా, ఒకవేళ ఆ పిక్చర్ని నేను మర్చిపోయానేమో, ఆశీర్వదిస్తూ నువ్వు వెళ్ళినటువంటి బెతనీలో వెళ్ళినటువంటి పిక్చర్ని నేను మర్చిపోయానేమో. ఈరోజు నాకు ఆ పిక్చర్ కావాలి. ఆ పిక్చర్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియజేస్తుంది. ద ఆరిజిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నీ దేవత్వం గురించి కూడా నాకు తెలియజేస్తూ ఉంది. ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇంటర్సెషన్ మినిస్ట్రీ నాకు తెలియజేస్తూ ఉంది. ద ప్రామిస్, హోలీ స్పిరిట్ ప్రామిస్, గిఫ్ట్స్ ప్రామిస్ నాకు తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ద రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కూడా నాకు తెలియజేస్తూ ఉంది. ఎంత ఆశీర్వాదం అంటే దాని చేత మనం గ్రిప్ చేయబడితే, ప్రభు మేఘారూఢ వెళ్తున్నటువంటి ఆ యొక్క పిక్చర్ చేత మనం గ్రిప్ చేయబడితే ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు ఈ లోకంలో. ఎవరు మనల్ని కదిలించగలరు చెప్పండి? దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? హూ కెన్ బి అగైన్స్ట్ వెన్ ద గాడ్ ఈజ్ విత్ us?